నా పొలం సర్వే చేయించుకుందామంటే అవ్వట్లేదు. ఆల్మోస్ట్ ఆల్ ఏడుస్తూనే వచ్చాడండి ఒక ఫ్రెండ్. రైతు కూడా. జస్ట్ చిన్న రైతే, ఒక 3 ఎకరాల రైతు. ఎన్నాళ్ళ నుంచో ట్రై చేస్తున్నాను. నువ్వేమో ఇదవుద్ది, అదవుద్ది, అక్కడ ఇక్కడ అంటావు కానీ ఎక్కడా అవ్వట్లేదు. చాలా ఇబ్బంది అయిపోతుంది. నా బాధే కాదు ఇది, చాలామంది బాధ. డైరెక్ట్గా కొంతమంది ఏమో డబ్బులు అడుగుతున్నారు, కొంతమంది ఏమో తిప్పించుకుంటున్నారు, కొంతమంది ఎవరో ఒకళ్ళ రికమెండేషన్ కావాలంటున్నారు. ఎన్ని బాధలు ఉన్నాయి అని ఒక ఆయన వచ్చాడండి, నా దగ్గరికి వచ్చాడు. ఆయన సమస్యకి పరిష్కారం దొరికేలా చేశాను. అదే పరిష్కారం మీకు కూడా చెప్తున్నాను, దయచేసి ఫాలో అవ్వండి. లేదు మీకు ఇంకా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే దయచేసి మీ పేరు, ఫోన్ నెంబర్ ఇవ్వండి. సాయం చేసేవాళ్ళు ఉన్నారు, ఖచ్చితంగా సాయం అందుద్ది. సరే, ఇప్పుడు సరిహద్దుల దగ్గర నుంచి ఎల్పిఎంలు, జాయింట్ ఎల్పిఎం ఇష్యూస్ దగ్గర నుంచి, ఏదో పొలానికి పోయే దారి దగ్గర నుంచి, అక్కడ ఇక్కడ ఏముంది, సబ్ డివిజన్ దగ్గర నుంచి సర్వే అవసరం అండి. ఎందుకు సర్వే అవసరం అంటే, ఈ సర్వేయర్ సర్వే చేసిన రిపోర్ట్ ఇస్తేనే అక్కడ తహసీల్దార్ గారు దాన్ని మన మన గవర్నమెంట్ రికార్డ్స్లోకి ఎంటర్ చేస్తారు. అది మీ భూమి కావచ్చు, ఇంకొకటి కావచ్చు. కానీ మరి ఈ సర్వేయర్ రిపోర్ట్ చాలా కీలకం కదండి. ఇప్పుడేమో గ్రామ వార్డు సచివాలయాల్లో సచివాలయానికి ఒక సర్వేయర్ ఉన్నాడు, మండలానికి ఒక సర్వేయర్ ఉన్నాడు. అయినా కానీ, అంటే నేను అందరినీ అంటలేదు, అయినా కానీ కొన్ని చోట్ల పనులు అవ్వట్లేదు, కొంతమంది బాగా ఇబ్బంది పెడుతున్నారు అంటున్నారు కదా. మీకందరికీ ఉపయోగపడే సలహా చెప్తున్నాను. ముందు మీ తహసీల్దార్ ఆఫీస్లో ప్రతి సోమవారం మీకోసం అని చెప్పి మీ సమస్యల పరిష్కారానికి ఒకటి జరుగుతోంది. అక్కడికి వెళ్ళి ఆయనకు ఒక అర్జీ ఇచ్చేయండి. అది కూడా ఇవ్వలేనని మాత్రం చెప్పొద్దు. ఒకవేళ ఇవ్వలేని వాళ్ళు ఉంటే ఆన్లైన్లో మీకోసం అని కొట్టండి, అక్కడ చేసుకోండి. ముందు గ్రామ వార్డు సచివాలయంలో కూడా ఇచ్చేసుకోవచ్చండి, ఇంకా దగ్గర కావాలంటే. లేదు ఆర్డీఓ ఆఫీస్లో ఇవ్వచ్చండి. లేదు ఇంకా పవర్ఫుల్గా కావాలి అంటే జిల్లా కలెక్టర్ గారు సోమవారం అందుబాటులో ఉంటారు, అక్కడ ఇచ్చేయండి. లేదండి ఇవన్నీ కూడా అయిపోయినాయి అనుకునే వాళ్ళకి ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా తీసుకుంటున్నారు, ఆయనకు కూడా ఇవ్వండి. ఇక్కడితో ఒక అంకం ముగిసింది కదా. ఇక రెండవది, పని అవ్వలేదు అనుకోండి, అంటే మీ సర్వే అవ్వలేదు అనుకోండి, మీకు ఆడిట్ అని చెప్పి ఒక కాల్ వస్తుందండి. వాళ్ళకి విషయం చెప్పేయండి, క్లియర్గా చెప్పేయండి. ప్రీ ఆడిట్ ఉంటుంది, పోస్ట్ ఆడిట్ ఉంటుంది, ఫోన్ చేస్తారు మీకు. అయినా కానీ ఏ కాలు రాలేదండి, మాకు పని అవ్వలేదు అనేవాళ్ళు ఉంటే మళ్ళీ సోమవారం మీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోండి. రసీదు పట్టుకొని ఆయనకు చూపించండి. ఆయన చాలా ఓపిక్గా వింటాడు, చేస్తాడు. ఇవన్నీ చేసేసామండి, మీరు చెప్పినవి అన్నీ కూడా అవ్వట్లేదు అనే వాళ్ళకు ఒక మంచి విషయం చెప్తాను. 1100 అని ఒక నెంబర్ ఉందండి. ముఖ్యమంత్రి గారు ఈ నెంబర్ ఇచ్చారు. ఒక పొలం విషయాలే కాదు, అన్ని రకాల ప్రభుత్వంతో పని జరగాల్సిన అన్నిటికీ కూడా ఇది పని అవుతుంది. దానికి ఫోన్ చేయండి. దానికి ఫోన్ చేసి విషయం పూర్తిగా చెప్పండి. వాళ్ళు అర్థం చేసుకుంటారు. డైరెక్ట్గా కలెక్టర్ గారికి పంపిస్తారు. ఒక 4-5 రోజుల్లో, లేదంటే కనీసం 10-15 రోజుల్లో మీ పని అయిపోతుందండి. ఇక్కడ కామెంట్లో మీ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్. ఒపీనియన్ చెప్పండి. ఎవరికి అవసరమో వాళ్ళకి షేర్ చేయండి.